ఇన్ డిజిటల్ యాజమాన్యం కొన్ని ఛానళ్లను నిలిపివేసింది. దీనిని వెంటనే ఆన్ చేయాలని వినియోగదారులు కోరారు. అయినా వారు స్పందించకపోవడంతో కేబుల్ ఆపరేటర్లు, వినియోగదారులు ధర్నాకు దిగారు. పరిస్థితి ఉధృతం కావడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. తెలంగాణ కేబుల్ ఆపరేటర్లు అమరావతి ఇన్ డిజిటల్ ఎంఎస్ఓ కార్యాలయంకు వెళ్లి కొన్ని ఛానళ్లు నిలిపివేసిన కారణంగా వాటిని ఆన్ చేయమని అడిగినందుకు కేబుల్ ఆపరేటర్లపై పోలీసులు దౌర్జన్యం చేయించారని తెలంగాణ కేబుల్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ ధర్నాలో రాష్ట్ర కేబుల్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజు గౌడ్, తెలంగాణ కేబుల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, రంగారెడ్డి జిల్లా కేబుల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హరిగౌడ్ తో పాటు కేబుల్ ఆపరేటర్లు, వినియోగదారులు పాల్గొన్నారు. కంపెనీ ఉంటుంది పోతుంది, ఒకటి అర్థం చేసుకో. కంపెనీ ఉంటే పోతుంది, ఇండస్ట్రీలో మీరు ఉండాలి, మేము ఉండాలి. మీరు ఒకటి ఓపెన్ గా చెప్పు, ఇది అవుతుందా కాదా, కాకపోతే దాని పరిష్కారం ఏది సార్ చెప్తాడు. అందరు వచ్చి నిన్నే ఉన్నారు. వేరే పని అయిందని దీనికంటే పెద్ద పని ఏముంటది? ఫోన్ ఇప్పుడు కిరణ్ భాయ్ మేము ఒకటే చెప్పేది, మేము ఫోన్ మనిషి ఫాలోఅప్ చేస్తున్నాం. మీరు మాకు అవుట్ ఆఫ్ ది వేలో కూడా కొంచెం చెప్పారు, అవన్నీ మాకు అవసరం లేని విషయం. హలో, నేను రాజు నా మీ దగ్గర కూడా చాలా అడిగినాం. మీరు చెప్పిన మాటకు 1 month బ్యాక్ 2 months బ్యాక్ వచ్చినప్పుడు కూడా నేను చెప్పింది చెప్పలేను. నేను చెప్పింది నిన్న వెళ్ళిపోయినా తప్పితే ఏ ఒక్క రోజు కూడా ఇవాళ కూడా వచ్చినాం అదే మాట్లాడాను. నిన్న వచ్చినప్పుడు కూడా మీకు చెప్పడం జరిగింది, మా బాక్స్ డబ్బులు మాకు ఇచ్చేయండి, వేరే ఆల్టర్నేటివ్ ఇంకో బాక్స్ తీసుకొచ్చి పెడతారు. సరే, మేము 3 అంటున్నాం కదా, 11కి వచ్చినాం. 5 o'clock వరకు నీకు ఫోన్ చేయమంటే నేనే మీకు ఫోన్ చేస్తాను. 3 hours లాన్ అయితే వెళ్ళిపోయినాం. మళ్ళీ నిన్న ఫోన్ లేదు, ఏం లేదు. కాబట్టి ఇలా మెయిన్ వాళ్ళు మాట్లాడదాం. పోయేటప్పుడు కలిస్తే సరే లోపల కూర్చోండి, నేను వస్తా, ఒక 10 చాలకే పోతున్నా, ఒక 10 గంటలు వస్తా కంప్లైంట్ ఏమి ఇవ్వలే మేము. అది సరే మరి ఇప్పుడు మరి నిన్న మేము చేస్తేనే ఇవాళ ఇండిస్టల్ వచ్చి మీటింగ్ నడుస్తుంది కాబట్టి ఆ ప్రెషర్ తోటే కదా ఇందాక వచ్చేది. మరి ఇవాళ ఇంకా ప్రెషర్ పెరుగుతూనే ఏదో ఒక సెటిల్మెంట్ అవుతుంది. కాబట్టి మనం ఒకరికి ఇక్కడ ఏం చేసేది, అంత ముఖాలు చూసుకుంటాం. అందరం కలిసి బయట నిలబడతాం. వాళ్ళకి తెలవాలి, ఆపరేటర్లు వచ్చి స్టాఫ్ వచ్చి బయట నిలబడ్డది కాబట్టి స్టాఫ్ మీద బయట నిలబెట్టినట్టు ప్రెషర్ ఉంటుంది. ఏదో ఒక సెటిల్మెంట్ అయ్యి ఏదో ఒకటి చేస్తారు, డిసిజన్ అయిపోతుంది అని వాళ్ళని రిక్వెస్ట్ గానే రమ్మని చెప్పి